హాయ్ అండి అందరికీ. సో ఈరోజు తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన పచ్చి పులుసు అయితే చేసుకుందాం. సో ఫస్ట్ కాల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర, కొంచెం బెల్లం. సో ఆప్షనల్ అండి బెల్లం. సో అవసరం లేకపోతే పక్కన పెట్టుకోవచ్చు, తీసేయవచ్చు. సో నేనైతే కరివేపాకు వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసానండి. చూడండి, ఉప్పు కళ్ళు అయితే వేసుకున్నాను. ఉప్పు కళ్ళుతో చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో ఉప్పు వేసి మొత్తం పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేసాం కదా ఉప్పు. సో అన్నీ బాగా స్మాష్ చేసుకోవాలి మనం చేత్తో కలిపితేనే అవంతా వాటి రసం అంతా దిగుతుంది. వాటి జ్యూస్ అంతా దిగి మంచి టేస్ట్ అండ్ అరోమా ఫ్లేవర్ అయితే బాగుంటుంది అన్నమాట మనకి. చూడండి, నేను బాగా కలిపేసి మొత్తం పచ్చిమిరపకాయలు బాగా కలిపేసాను మంచిగా. అండ్ ఎంత గట్టిగా కలుపుకొని ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుంది మన కోసం. సో నేనైతే కలిపేసుకున్నానండి. దాంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేశాను. సో కట్ చేసుకొని దాంట్లో మళ్ళీ కాసేపు కలపాలి. మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్స్తోనే. మన స్పూన్తో అవి చేస్తే అంత టేస్ట్ ఉండదండి. సో మన చేతితో చేస్తేనే టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే చేసుకున్నాం కదా. సో దీంట్లో అయితే తర్వాత మనం దీంట్లో ఇంకా మనం వేయాల్సింది ఏంటంటే, మనం వేపి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర వేపినవి దంచుకొని వేసుకోవాలన్నమాట. చూడండి, వేపేసి దంచేసాను. సో దంచింది వేసుకుని ఒకసారి కలిపేసి అండ్ చింతపండు వాటర్ వేసుకోవాలి. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు అన్నమాట. సో బాగా చింతపండు వాటర్ అయితే దాంట్లోకి కలుపుకొని పోసేసుకోవాలి. పోసుకొని ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలండి. చెయ్యి అయితే మండుతుంది. సో జాగ్రత్త, మీరు చెయ్యి మండుతున్నట్టయితే మనం తీపి వాటర్లో పెట్టుకుంటే, పులుపులో కానీ తీపిలో కానీ వాటర్లో పెడితే హ్యాండ్ సో మంట రాకుండా అయితే ఉంటుందన్నమాట. చూడండి, సో కొంచెం సేపు అయినాక ఇలా అవుతుంది. సో తెలంగాణ స్పెషల్, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చూడండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది ఎప్పుడైతే మనం హెల్త్ బాగాలేనా, నీరసంగా ఉన్నా ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.